నమస్తే. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. పెద్దపల్లి జిల్లా రామగుండం గోదావరి కనే పారిశ్రామిక ప్రాంతంలో ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన బస్ల ఫిట్నెస్ లను రామగుండం MBI సంతోష్ రెడ్డి, AMVI ప్రదీప్లతో కలిసి అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులను తీసుకువెళ్లే బస్ల ఫిట్నెస్ పరిశీలించారు. వాహనాలకు సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు, బస్ల ఫిట్నెస్, డ్రైవర్ ఫిట్నెస్ సర్టిఫికెట్లను, అదేవిధంగా బస్సులో విద్యార్థుల సంఖ్య తదితర వాటిని పరిశీలించారు. సరైన పత్రం లేని 4 వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంస్థల బస్సులు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని MBI సంతోష్ రెడ్డి అన్నారు. రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ బస్సులపై నిఘా పెంచి పై అధికారులు అయినటువంటి మా కమిషనర్ గారు కానీ మా JTC అధికారుల ఆదేశానుసారము గత 3 రోజుల నుండి రామగుండం ప్రాంతంలో అలాగే మన NTPC గోదావరి కని ప్రాంతంలో తనిఖీలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఒక 4 స్కూల్ బస్సులను సీజ్ చేయడం జరిగింది. 30 వాహనాలను తనిఖీ చేస్తే అందులో 4 బస్సులను సీజ్ చేయడం జరిగింది. అందులో 3 వాహనాలు ట్యాక్స్ లేకుండా తిరుగుతున్నాయి కాబట్టి వాటిని సీజ్ చేయడం జరిగింది. మిగతా ఇక్కడ మన ప్రాంతంలో తిరుగుతున్నటువంటి అన్ని స్కూల్ యాజమాన్యాలకు తెలిపేది ఏంటంటే, సరైన పత్రాలు లేనిది వాహనాన్ని బయటకు తీయకూడదు. ప్రతి వాహనం ఫిట్నెస్ చేసుకొని తింపాలి. అలాగే ఓవర్లోడ్ అసలు వేయకూడదు. దాంతోపాటు ప్రికాషన్స్ బండిలో కంపల్సరీ ఫైర్ ఎగ్జాస్ట్ ఉండాలి, మెడికల్ కిట్ ఉండాలి, అలాగే అటెండెంట్ కూడా ఉండాలి. అటెండెంట్ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల్ని దింపి చిన్న పిల్లలు ఉంటే రోడ్ క్రాస్ చేసిన తర్వాతే మళ్ళీ వాహనంలో ఎక్కి పిల్లలందరినీ గమ్యస్థానాలకు చేర్చాలని యాజమాన్యాన్ని కోరుతున్నాను. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు పామెనలో ఇందిరమ్మ ఇండ్లను చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చేవెళ్ల నియోజకవర్గంలో మొత్తం 3500 ఇండ్లు శాంక్షన్ అయ్యాయని, ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో ఇండ్లను ప్రారంభించామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు చాలా ఆనందంగా ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందే విధంగా చూస్తుందని అన్నారు. అతి త్వరలో 2వ విడత ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తామని ఎమ్మెల్యే కాల యాదయ్య తెలిపారు.
पुष्पिणेः बृहस्पति प्रसूतास्ताडो मुञ्चन्त्वगुंहतः ॐ मण्डपाराधस्थापिता वैद सर्वे देवताभ्यो नमः अथ नारिकेलनैवेद्यं निवेदयामि। పామెన గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి చేవెళ్ళ నియోజకవర్గంలో 3500 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. అందులో కొంతమంది కట్టుకోలేరు, వాళ్ళ ప్లేస్లో కూడా ఎవరైతే కట్టుకోలేరో వాళ్ళని కట్టుకోమని చెప్తే వాళ్ళ ప్లేస్లో సెకండ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ లిస్ట్ కూడా తయారు చేసింది. ఏది ఏమైనా కానీ ఇందిరమ్మ ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఒక కళగా మరి చాలా సంతోషంగా వాళ్ళు ఇంకా అడిషనల్గా అమౌంట్ కలిపి చాలా బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇందిరమ్మ ఇల్లు మొత్తం ప్రజలకు ఎంతో సంతోషదాయకంగా. ఇప్పటివరకు ఎన్ని పూర్తయినాయి? ఇప్పటి వరకు మొత్తం కాన్స్టిట్యూన్సీలో కరెక్ట్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిరిసిల్ల బైపాస్ రోడ్డుపై కారు డీసీఎం వ్యాను ఢీకొన్న ఘటనలో పలువురికి గాయాలు పడగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి తిరిగి వస్తున్న కారు డీసీఎం వ్యానును ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో కారులో జగిత్యాల, రాయకల్, మంచిర్యాల ప్రాంతాలకు చెందిన 3 వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో కారులో ఉన్న వారితో పాటు డీసీఎం వ్యాన్ లో ఉన్న వ్యక్తులు కూడా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సిరిసిల్ల జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. సారత్తనే
బాగానే ఉన్నా సార్ వస్తేనే కానీ గీళ్ళే ఉన్నాయి అక్కడ రాసుకుంటా అయింది ఉన్నట్టు సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం కేసీఆర్ నగర్ లో పానీపూరి తిని అస్వస్థతకు గురైన చిన్నారుల సంఖ్య 15 నుండి 34కు చేరింది. కాగా నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావులు పరామర్శించి చిన్నారులకు వారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని ఎమ్మెల్యే కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులు కోరారు. अभी कब शामिल करें फिलहाल तो ठीक है ना कुछ नहीं होता अब आप अम्मी है ना तो आपको फिक्र रहता बट फिक्र रहने कोई जरूरत नहीं उल्टियाँ नहीं है और अगर सेहत ठीक है तो कुछ नहीं होगा ठीक है बेफिक्र कुछ भी है तो बोलो थैंक यू नोड़ा వెంటనే వామిటింగ్ స్టార్ట్ అయినాయా మోషన్సా గంట తర్వాత స్టార్ట్ అయింది ఇన్ని కూడా అయినాయా ఇప్పుడు బాగానే వైష్ణవి చెప్పమ్మా చెప్పు కూర్చొని చెప్పు బాగానే ఉందమ్మా డిశ్చార్జ్ చేస్తారంటే చెప్తాను 2 రోజులు కూర్చోమన్నారు బాగానే ఉన్నావు కదా ఎక్కిస్తున్నా ఏం కాదు భయపడతాను పానీపూరి తిన్నావా అంతేనా సమాజ శ్రేయస్సు కోసం జీవించేవారు నిజమైన ధన్యజీవులని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. ఇంజాపూర్ కు చెందిన బొక్క భూపాల్ రెడ్డి అనే వ్యక్తి తన 83వ జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న తల్లి సరస్వతి మాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రంగారెడ్డి భూపాల్ రెడ్డి పాఠశాలకు ఇచ్చిన యూనిఫామ్, పుస్తకాలు, ప్లేట్లు, ఇతర వస్తువులను విద్యార్థులకు అందజేశారు. పిల్లల భవిష్యత్తు కోసం భూపాల్ రెడ్డి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల పట్ల మల్రెడ్డి రంగారెడ్డి అభినందనలు తెలిపారు. భూపాల్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మల్రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పచ్చటి తెలంగాణ కోసం వన మహోత్సవం కార్యక్రమం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ సర్కిల్ గుండ్ల పోచంపల్లి డివిజన్ లో జరిగింది. గౌడవెల్లి మాజీ సర్పంచ్, రాష్ట్ర సర్పంచ్ల ఫోరం మాజీ అధికార ప్రతినిధి గరిసెల సురేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి, మాజీ డిసిసి అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సుధాంష్, అటవీ శాఖ అధికారి రఘువీర్ రెడ్డి పాల్గొని మొక్కలను నాటారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.